ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అడవి బిడ్డలు నిర్వహించే పండుగలు, జాతరలు యావత్ జాతికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. తెలంగాణలో సమ్మక్క, సారలమ్మ, నాగోబా జాతరలు ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన జాతరలుగా పేరు పొందాయి. ఏపీ అల్లూరు జిల్లా చింతూరు డివిజన్లో ఇదే రీతిలో జరిగే ఓ గొప్ప జాతర ఉంది. అదే అతిపెద్ద మన్యంకొండ జాతర. అయితే ఒడిశా, ఏపీల సంయుక్త ఆధ్వర్యంలో ఈ జాతర జరుగుతుంది. రెండు రాష్ట్రాల ఆధ్వర్యంలో ఒకే గొప్ప జాతర వేడుక జరగటం చాలా అరుదైన విషయం. ఈ ఫెయిర్ ఫెస్టివల్ పూర్తి వివరాలు తెలియాలంటే స్వతంత్ర టీవీ ప్రత్యేక కథనం చూడాల్సిందే. ఆరోగ్యకర పోటీ, ఆనందదాయక భేటీ, అభివృద్ధిలో మేటి, అన్నింటా ఎవరికి తీసిపోని దాటి. ఇవి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు సాధిస్తున్న ఘన విజయాలు. రాష్ట్రాలు విడివడిన ఆచారాలు, సాంప్రదాయాలు, పండుగలు, జాతరలు, తిరునాళ్లలో తమ తర్వాతే ఎవరైనా అనే రీతిలో ఉభయ తెలుగు రాష్ట్రాలు సత్తా చూపుతున్నాయి. జాతర విషయాలకు వస్తే యావత్ విశ్వంలోని అతి గొప్ప గిరిజన జాతరలుగా సమ్మక్క సారలమ్మ జాతర, నాగోబా జాతరలు పేరు సంతరించుకొని ప్రపంచంతో శభాష అనిపించుకుంటున్నాయి. ఇక ఎలాగైతేనూ ఆ కంఠం మనదే రాజ్యమని విప్లవ బాటలో స్వాతంత్ర సముపార్జనకు పాటుపడ్డ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. ఏపీలోని అల్లూరు జిల్లా చింతూరు డివిజన్ లో మన్యకొండ జాతర అంటే ప్రకృతితో కలిసి అడవి బిడ్డలు నిర్వహించే అతిపెద్ద పండుగ జాతర మన్యంకొండ జాతర. ఆదరణ, గౌరవం, మర్యాద అనేవి నరనారా జీర్ణించుకున్న భారత జాతి ప్రపంచ సంస్కృతి, పూర్వ నాగరికతలకు పెద్దపీట వేస్తోంది. ఇందులో మన్యం వాసులు అగ్రభాగాన ఉంటారు. పూర్వాచార జాతరలు, ప్రాచీన సాంప్రదాయ వేడుకలు తూచా తప్పక పాటించడంలో ఏమాత్రం రాజీ పడరు. ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో అతి భారీ స్థాయిలో జరిగే అడవి బిడ్డల మన్యంకొండ జాతరకు సమయం సమీపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ చింతూరు డివిజన్ లో సాగే ఈ జాతర ఏర్పాట్లపై ఇప్పటికే ఏపీ ఐటీడీఏ, రెవెన్యూ, గ్రామ పంచాయతీ, పోలీసు అధికారులు జాతర ఏర్పాట్లపై కసరత్తు ప్రారంభించారు. అయితే విచిత్రం ఏమిటంటే ఈ జాతర ఏపీ, ఒడిశాలతో ముడిపడి ఉంటుంది. తొలుత ఒడిశాలో ప్రారంభమవుతాయి. ఏపీలో ఈ వేడుకలు ప్రారంభానికి నల్లాల ముందు నుంచే ఒడిశాలో వేడుకలు నిర్వహిస్తారు. ద్వాపర యుగం నాటి శ్రీకృష్ణుని కన్నమరాజుగా, అర్జున్ని బాలరాజుగా, భీముని పోతరాజుగా నిర్వహిస్తూ ఉంటారు. బాలరాజు, పోతరాజులను పూజిస్తారు. ప్రతి 2 ఏళ్లకోసారి మోతుగూడెం, పొల్లూరు జలపాతం వద్ద ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం చేపట్టి ఈ వేడుకలు నిర్వహిస్తారు. ఒడిశా ఈ మాట వినగానే ముందుగా దర్శనమిచ్చేది పూరి జగన్నాథ స్వామి రథయాత్ర. కదిలాయ్ అంటే ఆగవిని జగన్నాథ రథచక్రాలు. ఈ పండుగ వేడుక ప్రపంచ ప్రసిద్ధి పొందింది. అదే రీతిలో కోనార్క సూర్య దేవాలయానికి పేరు పొందింది. అయితే ఈ రాష్ట్రంలోని మల్కనగిరిలోని కొలువై ఉన్న గిరిజన వనదేవత ముత్యాలమ్మ తల్లి ఈ జాతరలో ముత్యాలమ్మ తల్లితో పాటు ఆమె సోదరులు కన్నమరాజు, బాలరాజు, పోతురాజు సైతం భక్తులు పూజలు అందుకుంటారు. ఒడిశా మల్కనగిరి నుంచి అమ్మవారి ఘట్టాన్ని ధ్వజరూపంలో ఉన్న ఆమె సోదరులు మన్యంకొండకు తీసుకొని వస్తారు. అదే సమయంలో మోటు గ్రామంలోని నడవనపల్లి నుంచి కొత్త వెదురులకు ఇక్కడికి తీసుకువస్తారు. ధ్వజాల కోసం ఈ కొత్త వెదురును తీసుకువస్తారు. మన్యంకొండ గ్రామంలో కొండ గుహలో మూల రూపాలకు ప్రత్యేక పూజలు చేసి శోభయాత్రకు బయలుదేరతారు. ఈ యాత్రలో భక్తులు కొండలు, కోనలు మీదుగా పాదరక్షలు లేకుండా పాదయాత్ర సాగిస్తారు. ఒడిశా మేళతాళాలతో, దింసా నృత్యాలతో అమ్మవారితో కలిసి నడక సాగిస్తారు. గిరిజన సాంప్రదాయం ప్రకారం వెదురుతో చేసిన ప్రత్యేక వాహనంలో అమ్మవారిని ఒడిశా నుంచి తీసుకువస్తారు. ఏపీ సరిహద్దులోని సీలేరు నది దాటించి మోతుగూడెం పంచాయతీ పరిధిలోని పుల్లూరుకు అమ్మవారిని తీసుకువస్తారు. మేళతాళాలతో, దింసా నృత్యాలతో సాగే ఈ జాతర అమ్మవారి గద్దెల వద్దకు చేరుకుంటోంది. ఈ సందర్భంగా ఏపీ అధికారులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఇక్కడి అర్చక స్వాములు ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం అమ్మవారిని పొల్లూరు జలపాతం వద్దకు తీసుకువెళ్లి అక్కడి గుహలో ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం అమ్మవారికి మంగళ స్నానం చేయించి పాత ధ్వజాలను నిర్మూలించి కొత్త ధ్వజాలతో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహిస్తారు. జలపాతం వద్ద ఉన్న అమ్మను దర్శించుకోవడానికి భక్తులు పోటీ పడతారు. ముత్యాలమ్మ తల్లి జాతర మహోత్సవం ఈ ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల సరిహద్దులో ఉన్న భక్తులు విచ్చేసి ఈ 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతున్నటువంటి ఈ మహాజాతర
గిరిజనులు చేసుకుంటున్న అతిపెద్ద జాతర. వాళ్ళు ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించింది బడా జాతర అని కూడా పిలుచుకుంటారు. ముత్యాలమ్మ తల్లిని నెల రోజుల పాటు నడకదారిన పల్లకిలో ఊరేగిస్తూ తీసుకొస్తారు. ఆంధ్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి భక్తులు కోకలుగా తరలి వచ్చి ఆ యొక్క అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆశతో తరలి వస్తారు. జలపాతం వద్ద పూజలకు సంతృప్తి చెందిన అమ్మవారు బంగారు చేప రూపంలో దర్శనమిస్తారని భక్తుల విశ్వాసం. ఈ కారణంగానే జలపాతం వద్దకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. మార్చి 3వ తేదీన జరిగే ఈ వేడుకలో ఏ విధమైన తొక్కిసలాటకు తావు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆదేశాల మేరకు భద్రతా చర్యలు చేపట్టి దాదాపు 500 మంది పోలీసులతో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. భద్రత ఏర్పాట్లలో సివిల్, సిఆర్పీఎఫ్, మహిళా పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ రెవెన్యూ అధికారులు తలమునకలై ఉన్నారు. మరోవైపు పంచాయతీ, ఏపీ జెన్కో, అటవీ శాఖ అధికారులు, వైద్య ఉద్యోగులు తమ వంతు సేవలు అందించడానికి రెడీ అయ్యారు. ఇక్కడ ఈ వేడుక పూర్తయ్యాక తిరిగి సీలేరు నది దాటించి అమ్మవారిని ఒడిశా మల్కనగిరికి తీసుకువెళ్తారు. జాతరలో పాల్గొన్న 50 మంది భక్తులకు కమిటీ సభ్యులు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఆనవాయితీ. గతంలో జాతరకు వచ్చిన భక్తులు సీలేరు నది దాటడానికి పడవల మీద తరలి వచ్చేవారు. వేలాది మంది భక్తులు బోట్ల మీద రావడం వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని భయపడడం జరిగేది. దీంతో ఒడిశా సర్కార్ సిఆర్ నదిపై వంతెన నిర్మాణాన్ని ప్రారంభించింది. అయితే ఈ వంతెన పూర్తి కాలేదు. భక్తుల సౌకర్యార్థం సీలేరు నదిపై తాత్కాలికంగా ఫ్లోటింగ్ బ్రిడ్జి ఏర్పాటు చేస్తున్నట్లు ఒడిశా సర్కార్ తెలియజేసింది.